గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం సార్. ముఖ్యంగా బీసీసీ సంబంధించినటువంటి కొలిక్ వచ్చిందా? దాదాపుగా కొలిక్ వచ్చింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు నేను కూడా మా అభిప్రాయాలు జిల్లా స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వం రావాలి కాబట్టి ఆ దశగా మాకు తోచిన విధంగా మా అభిప్రాయాలు చెప్పాము. ఇదివరకు ఏఎస్ అబ్జర్వర్స్ కింది స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్తో మాట్లాడి వారి యొక్క అభిప్రాయాన్ని సేకరించి దాన్ని రిపోర్ట్గా చేశారు. ఫైనల్గా మా అభిప్రాయాలు ఇచ్చాము. ఫైనల్గా డెసిషన్ ఏఎస్ తీసుకుంటారు. అంటే ఎన్నో బట్టి అవకాశం ఉంటే ఫైనల్ స్టెప్ వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే అవుతుంది, వారం 10 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్క జిల్లాలో దాదాపు 20 నుంచి 30 మంది కూడా దరఖాస్తు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఒక్కొక్క అభిప్రాయాలు కూడా సేకరించారు. జిల్లాల వారిగా చూస్తే చాలా మంది సమర్థవంతమైన వ్యక్తులు డీసీసీ అధ్యక్ష పదవులు ఆశిస్తూ ఉన్నారు. ఉన్న దాంట్లో మెరుగైన వ్యక్తిని దాంట్లో కుల సమీకరణ చూసుకొని ఏఎస్ ప్రకటిస్తుంది. అంటే మరోవైపు సార్ జూబ్లీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఒకవైపు బీజేపీ అనేక ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ఉన్నటువంటి సమయంలో ఇటు జూబ్లీహిల్స్లో మాత్రం ఇటు జూబ్లీహిల్స్ కావచ్చు అనేక ప్రాంతాల్లో మధ్యస్థిని వెనకేసుకొని వచ్చారు. ఇప్పుడు అదే పని కాంగ్రెస్ కూడా చేపడుతుందనే విధంగా కూడా కామెంట్స్ ఇస్తుంది. దానిపై మీ స్పందన? వాళ్ళు పొద్దున్న లేస్తే మతం మీద ఓట్లు అడిగే అలవాటున్న వ్యక్తులు. వారు మజ్లిస్ గురించి మాట్లాడుకుంటే ఇంకా పుట్టగత ఉండదని తెలుసు వాళ్ళకి. మజ్లిస్ అనే పార్టీ ఇవాళ మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారికి 7 శాసనసభ్యులు ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ బాగున్నాయనే ఉద్దేశంతో వారు మాకు బాసరగా నిలుస్తూ ఉన్నారు. జూబ్లీస్ విషయంలో కూడా నవీన్ యాదవ్ ప్రజలతో సత్సంబంధం ఉన్న వ్యక్తి, నిరంతరం ప్రజలతో ఉన్న వ్యక్తి కాబట్టి ఇలాంటి యువకుడు ఎన్నికైతే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఓవైసీగా చెప్పినారు. దాన్ని ఏదో రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. బీజేపీకి అక్కడ ఓట్ల శాతం లేదు. ఇప్పటికి కూడా ఎందుకు అక్కడ ఓట్ల శాతం పెరగట్లేదంటే వారు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీతో ఒప్పందంలో ఉండి రాజకీయాలు చేశారు కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు కూడా బీజేపీ పార్టీని అక్కడ బీఆర్ఎస్ పార్టీ బీటింగ్ గానే చూస్తూ ఉన్నారు. మరోవైపు కేటీఆర్ చాలా కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒకవైపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, అప్పుడు చేసినటువంటి అభివృద్ధి చూసి ఓటు వేస్తారా, లేకపోతే రీసెంట్గా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మోసాలకు పాల్పడుతున్నారు, ఆ వాటిని చూసి ఓటేస్తారు? 10 ఏళ్ళ అభివృద్ధి అని చెప్పుకునేవారు ప్రజలు ఎందుకు తిరస్కరించడం మిమ్మల్ని? మీకు అభివృద్ధి పక్కన పెడితే దోపిడీ ఎక్కువైంది కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు. అదే తిరస్కరణ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. జూబ్లీస్ విషయంలో కూడా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. ఇచ్చిన హామీల్లో మెజారిటీ అంశాలను పూరిస్తూ ఉన్నాం. ఇంత ఆర్థిక నిర్బంధం 7.5 లక్షల కోట్లు అప్పించిపోయినారు మాకు బీఆర్ఎస్ నాయకులు. అయినప్పటికీ కూడా ఒకటొకటిగా ఛేదిస్తూ మేము చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మిగిలిన కార్యక్రమాలు కూడా చేస్తాం. ఏది కూడా జార విడిచే పని ఉండదు. అంటే మంత్రుల వివాదం అనేది సర్దుమణిగిందా సార్? అంతా కూడా మా కుటుంబ వ్యవహారం, మంత్రుల వివాదమే లేదు. ఆ ఉన్న కాస్త కూడా సర్దుమణిపోయి అన్ని విషయాలు అన్ని కూడా సంసిపోయినాయి. చివరిగా సార్ అంటే కవిత సంబంధించిన విషయం, కవిత పాదయాత్ర చేయబోతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. తప్పేముంది, ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు. మేము కూడా మనోడికి పాదయాత్రలు చేసాం. పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుంటే మంచి కార్యక్రమం. అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేయొచ్చు. మొత్తంగా పూర్తి స్థాయిలో మాత్రం ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచి తిరుగుతుందని చెప్పేసి కూడా మహేష్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.